సచివాలయంలోని 4th బ్లాక్ లో రూమ్ నంబర్ 208 లో మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. భద్రం ఒక్క నిమిషం స్వామి శ్రీకాంత్ ఎమ్మెల్యే నాయకులు लक्ष्मीपते कमलनाथ सुरेश विष्णो ब्रह्मण्य केशव जनार्दन वासुदेव भक्तानुरक्त परिपालन पारिजाता लक्ष्मी नृसिंह मम देह करावलम्बौ श्रीकान्ताय श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वज्रनखाय विद्महे पुष्पाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्। Yes, yes. ఆయన పెట్టేసి पुण्डरीकाक्षाय नमः सर्वेभ्यो देवताभ्यो नमः लक्ष्मी नृसिंहाय नमः सत्यस्कार नारकेल जगन् निवेदयामि प्राणात्मने नमः पानात्मने नमः ध्यानात्मने नमः प्राणात्मने नमः समानात्मने नमः ताम्बूलं समर्पयामि नीराजनम् ब्रह्मणो पूर्णं ददाति अधर्यो सानिधि एकदा ब्रह्म उपहरति एकदैव यजमानायस्ते ददाति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमेश्वरो राज्यं महाराज्यमाधिपत्यं కంగారు పడ స్వామి నేను చేస్తాను అందరు కంగారు పడుతున్నారు తొందర పడ హర హర మహాదేవ
ఓం జాతవేదసే నమః సోమవరాతే యతో నిదహాతి వేదః మీరు తీసుకోండి. కృష్ణాయ విష్ణుర్నాథ్యగ్నేః కామగ్నివర్ణాంతవసాజ్వలంతే వైరోజనీర్కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుకరసితరసే నమః సంవారయానవ్యాస్మాన్ స్వస్తి విరజ దుర్గాణి విశ్వా బహుళాన గర్వే భవదోకాయతనయాయ సంయో విశ్వాన్యో దుర్గా జాతవేద సింధన్న నామాదురితాది పరిచే అగ్నే అగ్నిమన్మనసా కృణాస్మాకం భోజ్యపితా తమూలాన్ ఉత్తరాజకం సహమానముగ్రమగ్నిగోహమే మధురవాన్ సహస్మాతు పరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాగ్నే అద్వాషకమేభ్యో అధ్వరేషు రాజ్యో దానవ్యక్షసస్యే స్వాంజాగ్నే తనయం విప్రస్వాస్మఖ్యం చ సోమగానయస్వ గోధర్జష్టమయ యోనిషక్నందరేంద్ర విష్ణారణ సంచరేమ నరకస్య పుష్పమభిస్మరో వైష్ణవే ఆద్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో ప్రచోదయాత్ సర్వస్యామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. నమస్కారం. పద్నాలుగు నిమిషాలు కూర్చున్నా. ఇంకా 14 నిమిషాలు ఉంటాయి కదా. బాధ్యత తీసుకో కూర్చోండి లోపల. నేను ఎందుకు వేస్తారు టైం ఉంది సార్ అఫీషియల్ గా చార్జ్ 9:31 కదా 9:30 కదా 9:45 కదా కూర్చో.
చెప్పండి. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరిగా కూడా మంత్రులంతా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ రోజు నారా లోకేష్ కూడా 9:45 మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తన తొలి సంతకాన్ని బాధ్యతల స్వీకరణ ఫైల్ పైన పెడుతున్నారు. ఇప్పటికే కాసేపటి క్రితం ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. బ్లాక్ 208 లోకేష్ కోసం కేటాయించారు. అక్కడే మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీకి సంబంధించి బోండా ఉమాతో పాటుగా హోంమంత్రి అనిత, అలాగే కీలక టీడీపీ నేతలంతా కూడా హాజరయ్యారు. లోకేష్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ శాఖకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, భవిష్యత్తులో ఐటీ శాఖకు సంబంధించి గతంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ప్రస్తుతమైతే సచివాలయంలోని బ్లాక్లో నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో ముహూర్తం ఉండనున్న నేపథ్యంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా ఫైల్తో అక్కడికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న నేతలతో నారా లోకేష్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా నారా లోకేష్ అయితే బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరోవైపు ఏపీలో అటు కేబినెట్ సమావేశం కూడా మరి 10 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే 5 అంశాలపైన సంతకాలు చేశారు చంద్రబాబు. వాటన్నిటికీ ఆమోద ముద్రతో పాటుగా మరికొన్ని సూపర్ 6 లాంటి హామీలు ఇచ్చారు. వాటిపైన ఒకవైపు కేబినెట్లో చర్చ అయితే కొనసాగబోతోంది. దానికి సంబంధించి కూడా ఎవరైతే బాధ్యతలు స్వీకరించారో మంత్రులంతా కూడా ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అక్కడ కూడా కొత్త మంత్రులకు వారందరికీ కూడా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మరోవైపు ఇప్పటి వరకు ఎవరైతే బాధ్యతలు స్వీకరించలేదో వారంతా కూడా బాధ్యతలు స్వీకరించే దిశగా వెళ్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అలాగే చాలా మంది కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు జరుగుతున్న తొలి కేబినెట్ భేటీలో కూడా వీరందరికీ అధినేత చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నింటినీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సూపర్ 6 హామీ కష్టమని అటు ప్రతిపక్షాలు చెప్తున్న నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పన పైన ప్రధానంగా అయితే చర్చ కొనసాగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సంతకం చేసిన 5 అంశాలకు సంబంధించి కేబినెట్ నుంచి ఒక ఆమోద ముద్ర కూడా వేయించుకునే ప్రయత్నం ఈనాటి కేబినెట్ భేటీలో అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం సచివాలయంలోని బ్లాక్లో రూమ్ నెంబర్ 208 కేటాయించారు నారా లోకేష్ కు. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖను నారా లోకేష్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి అధికారులు అక్కడ చేరుకున్నారు. కీలక సీనియర్ నేతలు కూడా టీడీపీ నేతలు దగ్గరుండి నారా లోకేష్ చేత బాధ్యతలు స్వీకరింపచేస్తున్నారు. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా 9:45 నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలైతే తీసుకుంటారు.
తనకి ఏపీలో మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో ముందుగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు నారా లోకేష్. మానవ వనరులు, ఐటీ శాఖ అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి లోకేష్ కు బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలను కాసేపటి క్రితమే స్వీకరించారు మంత్రి లోకేష్. ఛాంబర్లో 208 రూమ్ లో తనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఎక్సైజ్, మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించే క్రమంలో అక్కడకు హోంమంత్రి అనితతో పాటు టీడీపీకి సంబంధించి పలువురు కీలక నేతలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం సిగ్నేచర్ చేసిన తర్వాత చాలా మంది పుష్పగుచ్చాలు అందజేసి ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక్కడ నుంచి కేబినెట్ భేటీకి హాజరవుతారని కూడా సమాచారం తెలుస్తోంది. అటు ఏపీ కేబినెట్ కూడా జరగటం, అది కూడా తొలి సమావేశం కావడంతో కీలక ప్రాధాన్యత చోటు చేసుకుంది. అక్కడ కేబినెట్ భేటీలో కూడా అటు మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు చంద్రబాబు. కేటాయించిన శాఖలకు సంబంధించి కొంతమంది కొత్త వారికి కూడా చోటు దక్కిన నేపథ్యంలో వారందరూ కూడా ఆయా శాఖల్లో ఎలాంటి పనితీరు ప్రదర్శించాలి అనే అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఇప్పటికే గతంలో నిర్వహించిన శాఖే కావడంతో నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా అదనపు శాఖను కూడా కేటాయించిన నేపథ్యంలో వాటన్నింటికి సంబంధించి కూడా కీలకమైన సూచనలు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. సో అందులో పార్టిసిపేట్ చేసేందుకు ఇక్కడ నుంచి నేరుగా నారా లోకేష్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మంత్రిగా కాసేపటి క్రితమే మానవ వనరులు, ఐటీ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. కీలక నేతలంతా కూడా ఆయనకు పుష్పగుచ్చాన్నిచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చామో, ప్రజలకు ఏవైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పామో వాటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ క్రమంలోనే మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించారు నారా లోకేష్ కాసేపటి క్రితం.